So what is the program, Nana? What is the program? Finding the roots of the given quadratic equation, right? That is your program. Here na? Finding the roots of the given quadratic equation, Nana. Yeah, number 2 word also. Children, first ax square plus bx plus c equal to 0 na. This is your expression, Babu. మీకు తెలియకుంటే డోంట్ కాపీ ఫ్రమ్ ఎనీవేర్, ఎక్కడి నుంచి కాపీ చేయొద్దు నాన్న, ఓకేనా? సో జస్ట్ ఆస్క్ మీ, జస్ట్ లెర్న్ ఫ్రమ్ మీ, ఓకేనా? యా, సి you know that if you want to find the roots, roots find out generally, you know the equation is b minus b plus or minus square root of b square minus 4ac by 2a, right? This is the equation, right? This is the equation, Anna. Em babu, yes or no? This is the equation. Chunana. For example, here, based on the b square minus 4ac value, Nana, b square minus 4ac is equal to 0. b square minus 4ac is greater than 0. b square minus 4ac is less than 0. See, so roots are same and equal, Nana. So roots are different. Roots are imaginary. ఏం బాబు? సో ఇక్కడ నేనేం చెప్పింది లేదన్నా, ఆల్ దిస్ ఇస్ మ్యాథమెటిక్స్ టర్మ్స్. ఎస్ ఆర్ నో? ఏం బాబు, ఇక్కడ ప్రోగ్రామింగ్ ఏమి లేదన్నా, నార్మల్ గా మనం ఏదైతే ఉందో బుక్ లో, టెక్స్ట్ బుక్ మ్యాథమెటిక్స్ లో ఉందో అదే ఇక్కడ రాశాను నేను. ఏం బాబు, ఎస్ ఆర్ నో? సి ఇఫ్ యూ వాంట్ టు సాల్వ్ ద సచ్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్, సో వీ హ్యావ్ ABC values, right? So you just read the ABC values, Nana. You just read the ABC values. Here I'm going to take the input, Nana, and B equal to అన్న మీరు ఆల్రెడీ చేసి ఉంటే చెక్ చేసుకోండి కోడ్ ఎక్కడన్నా, ఒకవేళ మీరు చేసింది రైట్ కూడా ఉండొచ్చు. డోంట్ కంపేర్ విత్ మై కోడ్, మీ కోడ్ రాంగ్ అని అనుకోవద్దు, ఓకేనా? యు జస్ట్ ఇఫ్ యూ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ, ఐ విల్ గివ్ ద క్లారిటీ ఆర్ క్లారిఫై. ఓకేనా? సీనా కాంప్లెక్స్ రూట్స్ అంటే చెప్తానన్నా, ఐ విల్ టెల్ యూ దట్ వన్. ఎలా కాంప్లెక్స్ రూట్స్ ప్రింట్ చేయాలో చెప్తాను నేను. చూడండి చూన్ బాబు, ఫస్ట్ యూ నీడ్ టు చెక్ దట్ ఆర్ యూ గోయింగ్ గెట్ విచ్ కైండ్ ఆఫ్ రూట్స్ ఉన్నాయి, ఏ కైండ్ ఆఫ్ రూట్స్ వస్తున్నాయని చెక్ చేసుకోవాలి ఫస్ట్. చూడండి, సమ్ k ఈక్వల్ టు, నానా బాబు ప్లీజ్ నోట్ దిస్, k ఈక్వల్ టు b ఇంటూ b మైనస్ 4 ఇంటూ చూడన్నా 4 ఇంటూ a into c, babu, b square minus 4ac. If k is equal to 0, so we have a one kind of result. If k is greater than 0, we have one kind of result. Babu, pass means, so we will fill latter, Nana. Else, see Nana, these are the 3 cases, right? సో ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి నాన్న, ఆ 3 కేసెస్ ఇక్కడ రాశాను కదా నేను. ఏం బాబు, ఇస్ అ కేస్ 1, కేస్ 2, కేస్ 3. 1 2 3. ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్? సో అప్ టు నో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. ఏనన్నా ఈ కోడ్ లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. చూడండి, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ హియర్. ఇస్ దిస్ క్లియర్? సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ ద here I'm going to read the A, B, C values. A, B, C values read chestanu. After that, I'm going to find that this B square minus 4AC value. I'm going to find the B square minus 4AC value. Chundi, if K is K equal to 0, we have one kind of procedure. K greater than 0, one kind of procedure. So else I have another procedure. Is this clear? Yeah, Nana, you can write. Please note this, we have only 3 cases, right? No.
ఇక్కడ చూడనా ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను ఇక్కడ ఎల్ సార్ ఇక్కడ ఎందుకు రాయలేదు మీరు ఎల్ ఇఫ్ ఆఫ్ అని ఎందుకు రాయలేదంటే ఇక్కడ చూడనా we have a 3 cases అన్న we have a 3 cases 1 and 2 ఫాల్స్ అయినప్పుడు బై డిఫాల్ట్ 3నే కదా ఏం బాబు ఇక్కడ ఎందుకు మీరు సార్ కండిషన్ రాయలేదు k less than equal to 0 అని ఎందుకు రాయలేదంటే ఇక్కడ చూడనా we have a 3 cases we have a 3 chances అన్న సో 1 and 2 failed అన్న we have a last one only మీ చాయిసెస్ లాస్ట్ వన్ కదా అన్న బై డిఫాల్ట్ ఎస్ ఆర్ నో ఏం బాబు అర్థమవుతుందా మనకు ఓన్లీ 3 చాయిసెస్ ఉన్నాయి అన్న యూ కెన్ చూస్ 1 and 2 సో 1 ఫెయిల్ అయింది 2 ఫెయిల్ అయింది అన్న సో బై డిఫాల్ట్ యూ కెన్ చూస్ ద 3 ఓన్లీ రైట్ ఎస్ ఆర్ నో can choose the 3 only. That is why here no need to write the condition. ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. Next thing, some of them asking double equal to, sir, getting the doubt in the double equal to. చూడనా k equal to 0 అంటే k ని 0 లో స్టోర్ 0 ని k లో స్టోర్ చేస్తున్నాను అన్న k equal to 0 అంటే we are going to compare k value as k value is 0 అన్నట్లు ఓకేనా ఇలా రాస్తే assign 0 to k in the meaning babu that is the difference now is this clear some of them asking that sir have a different have a small confusion on the double equal to and equal to double equal to is used for the equality babu please note this single equal to is used for the assignment assigning nana is this clear Em babu so still anybody have any doubts ask me I'm only one thing happy nana because you are responding very well now you are going to very passive nana so నాకు responses సరిగా రావట్లేదు is this clear or not ఎందుకు అంటే చూడండి ఐఎమ్ ఇన్ ద రిమోట్ ప్లేస్ రైట్ ఐఎమ్ నాట్ అబ్జర్వింగ్ యువర్ ఫేసెస్ మీ ఫేసెస్ నేను చూడట్లేదు సో నేను ఫేసెస్ మీ ఫేసెస్ నేను చూడట్లేదు అంటే ఏంటంటే సో ఐ కెనాట్ అండర్స్టాండ్ యువర్ మూడ్ అనమాట అందుకని మీరు ఎస్ చేస్తున్నప్పుడు ఓకే వింటున్నారు అనే ఒక అజంప్షన్ నాలో వస్తుంది రైట్ చూడనా ఆఫ్టర్ దిస్ సో k equal to 0 మీన్స్ k equal to 0 మీన్స్ సో వాట్ ఈస్ దిస్ కేస్ నానా ఇక్కడ ఏం దిస్ కేస్ ఇస్ ఫస్ట్ కేస్ రైట్ అంటే రూట్స్ ఆర్ సేమ్ నానా రూట్స్ ఆర్ సేమ్ yes or no roots are same chudana print roots are same imbabu roots are same enti formula minus b divided by 2 into a right ఏనా సో ఇదేనా ఫార్ములా మైనస్ బి ఇంటూ 2/a ఏం బాబు మైనస్ బి 2/a రైట్ చూడనా సో రూట్స్ ఆర్ సేమ్ సో వాట్ ఈస్ దట్ వాల్యూ మైనస్ బి బై 2/a చూడండి ఒకవేళ k గ్రేటర్ దాన్ 0 అన్నా k greater than 0 then you are going to get the two roots right two roots వస్తాయి నాన్న r1 r2 అనే two roots వస్తాయి చూడనా two roots వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసేసి ఏంటి మైనస్ బి చూడనా ప్లస్ yes we'll do one by one నాన్న yeah so no need to write a brackets anna because చూడండి this is evaluated from the left to right చూడండి ఫస్ట్ ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది సెకండ్ ఈ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది that is why ఏం బాబు so yeah is good who is that yeah Mahidar yeah we need to import anna yes anna so you can write that brackets anna can write the brackets yeah good nana should write the brackets because so ఇప్పుడు ఫస్ట్ ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డివైడ్ చేయాలన్న లేకపోతే ఏమవుతుంది అడిగినా సో మైనస్ బి 2 చేసిన తర్వాత ఇంటూ ఏ చేస్తుందంటే ఏ అనేది ఇట్ ఇస్ అంటే దీని మీనింగ్ ఏంటి BA/2 వస్తుంది నాన్న
This is wrong, right? That is why you should use the brackets. Brackets మనం యూజ్ చేయాలి ఇక్కడ. Yes, good Nana, good identification. See, next thing Nana, minus b plus b square minus 4ac, right? You need to find the root, right? So root find out generally you should import the math Nana. Import math dot sqrt of k, right? Chunana sqrt of k divided by 2 into a, 2 into a. You should use this one is also bracket Nana. ఇది మొత్తం కూడా బ్రాకెట్ లో పెట్టేశారు మనం. చూడండి, same equation Nana. Instead of minus you should use a minus here, plus you should use a minus here. So see Nana, చూడండి. So after this print roots are different. Different Nana. చూడండి, ఫస్ట్ r1 comma r2. See Nana, if it comes to here else part లోకి వచ్చాను అనుకున్నా, now here చూడండి ఇక్కడికి వచ్చారు అనుకోండి బాబు, ప్లీజ్ నోట్ దిస్. చూడనా, roots are imaginary Nana. Roots are imaginary. చూడండి ఎలా ప్రింట్ చేయాలంటే ఇక ఫస్ట్ బాబు, ఫస్ట్ సిననా. సో మైనస్ బి బై ఏ, ఏం బాబు, మైనస్ బి బై ఏ అంటే ఫస్ట్ పార్ట్ క్యాలిక్యులేట్ చేసానా. సెకండ్ పార్ట్ అన్నా, మ్యాథ్ స్క్వేర్ రూట్ ఆఫ్, సో ఇక్కడ కే వాల్యూ మైనస్ ఉంటుంది అన్న, సో మైనస్ పెట్టేస్తానన్నా, ఇంటూ 2a చూడండి. సో డివైడ్ బై 2a. when you perform these, చూడండి roots are imaginary, right? print of the first root అన్న. ఫస్ట్ రూట్ ఏంటి, r1 comma plus I, చూడన్నా r2 print of, చూడన్నా r1 బాబు, ప్రింటింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి ఎలా ప్రింట్ చేస్తున్నాం అనేసి. మైనస్ I comma r3. సీనన్నా, ఐఎమ్ గోయింగ్ టు డిలీట్ ఆల్ దిస్ స్టఫ్. చూడన్నా, దిస్ ఇస్ ద కోడ్. సరే ఎందుకు సార్ ఇలా రాశారండి ఇక్కడ చూడన్నా, ఇప్పుడు ఏమవుతుంది, మైనస్ బి బై 2a ఇక్కడ వస్తుందన్నా. ఇక్కడ ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, రైట్? యా అన్న, r3 కదా ఇవి, r1 బాబు, r1 r2 అన్న, సారీ. చూడన్నా ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఉందా, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇమాజినరీ ఉన్నప్పుడు ఇక్కడ ఐని ప్రింట్ చేస్తున్నా. సో దట్ ఈస్ వై ఐ రోట్ ఐ హియర్. ఇమాజినరీ రూట్స్ కాబట్టి ఐని రిప్రజెంట్ చేస్తున్నాను. ఇక్కడ ఐని రాస్తున్నాను అన్న. చూడండి ఇదేమవుతుంది, ఫస్ట్ టైము r1 ప్లస్ ir2, నెక్స్ట్ అన్న r1 మైనస్ ir2 అని డిస్ప్లే చేస్తుంది అన్న, రైట్? దిస్ ఈజ్ r1, దిస్ ఈజ్ r2. అర్థమవుతుందా? రూట్స్ ఆర్ ఇమాజినరీ కాబట్టి ఈ వాల్యూస్ ప్రింట్ చేస్తాం. సో కానీ ఎవాల్యుయేట్ చేసిన నేను ఏం చేయాలి, ఐ షుడ్ యూజ్ ఎ మైనస్ హియర్. ఇక్కడ r2 తీసుకున్నాను కదా నాన్న. See here also I should use r2. Yeah, correct now. Yes. See, now is it clear? Nana? Chun Babu. So now please give me that roots are equal.
రూట్స్ ఆర్ ఈక్వల్ గా ఉండే ఒక ఈక్వేషన్ ఇవ్వండి అన్న. ఏబిసి వాల్యూస్ ఇవ్వండి నాకు, మీరు చెప్పాలి. సో ఏబిసి వాల్యూస్ రూట్స్ ఆర్ ఈక్వల్ గా ఉండే ఏబిసి వాల్యూస్ అన్న. వన్ -2 1 roots are equal. So one more example Anna. 2 4 2 2 4 2 roots are equal. 4 4 1 Anna. 4 4 got it? Is it right? Is the answer is right Anna? Is the answer is right? Em babu? Yes or no? Now so roots are different Anna. Roots are different. Give me one more example for the roots are different Anna. Roots are different. Give me an example for the roots are different. 1 2 3. See Nana, roots are imaginary. Roots are imaginary. చూడండి ఎలా ప్రింట్ అయిందో. Roots are imaginary. So 3 5 3 Nana. 3 5 3. Roots are imaginary Nana. Roots are imaginary. B square minus 4AC. 4AC. B square minus 4AC వాల్యూ ఎంత అవుతుంది? యా కరెక్ట్ అన్న. 9 యా కరెక్ట్. సో 2 minus 8 3 Nana. 2 minus 8 3. So roots are different Nana. Roots are different. ఏం బాబు చూసారా? సో ఇలా మనం కోడ్ని చేయొచ్చు నాన్న. జస్ట్ మీ కోడ్ ఇమాజినరీనా అలా ప్రింట్ చేస్తుందన్న. జస్ట్ అది మాత్రం ప్రింట్ చేస్తుంది. బట్ ఇట్ ఇస్ గోయింగ్ టు ప్రింట్ ద వాల్యూస్ రైట్. వాల్యూస్ ప్రింట్ చేయదు కదా అన్న. వాల్యూస్ ప్రింట్ చేయదు కదా. అన్న ఇక్కడ -k ఎందుకు తీసుకున్నామంటే చూడన్నా, ఇక్కడ -k తీసుకోకుండా ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 వాల్యూ వచ్చేసి అన్డిఫైన్డ్ అన్న. ఎస్ ఆర్ నో? It is undefined. That is why whenever the k value is less than 0, I'm going to minus k value. So ఒకవేళ k value 2 -2 వచ్చింది అనుకోండి, -k అంటే ఏమవుతుంది? వాల్యూ is goes to minus into minus plus అంటే 2 అవుతుంది అన్న. That is why I took the -1 here. Is this clear? ఏం బాబు ఎంత తీసుకున్నాను అంటే సో వాల్యూ ఇక్కడికి వచ్చేసరికి k value is నెగిటివ్ ఉంటుంది కాబట్టి I need to convert into the positive కన్వర్ట్ చేయడానికి -1 తీసుకున్నాను. ఇక్కడ -k తీసుకున్నాను. రైట్? ఏం బాబు చూడండి ఈ కోడ్ లో సార్ ఒక చిన్న పార్ట్ అర్థం అవ్వకపోయినా అడగండి అన్న. ఇస్ దిస్ క్లియర్ ఎవ్రీ వన్? సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ అన్న, ప్రతి ఒక్కటి చూడండి. ఏబిసి వాల్యూస్ రీడ్ చేశాను. b² - 4ac ఫైండ్ అవుట్ చేశాను. రైట్? సో k value is equal to 0, k value is greater than 0, k value is less than 0. Right? Roots are equal, roots are different, roots are imaginary. Right? మీరు పంపించే మెసేజ్లు మొత్తం కూడా ప్రైవేట్ లో ఉంటాయి. సో అందుకని మీరు ఏ డౌట్స్ అయినా కూడా ఏమీ ప్రాబ్లం అవ్వదు. జస్ట్ ట్రై టు ఆస్క్. ఈవెన్ ఐ డెంట్ రివీల్ యువర్ నేమ్స్ ఆల్సో. ఓకేనా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే జస్ట్ గెట్ క్లారిఫై హియర్. ఇస్ దిస్ క్లియర్? సో ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ ప్రోగ్రామ్ అన్నా.
Nana, elif nana, that is not else if. That is elif nana. That is elif nana. See nana, what I'm going to do? See nana, 1 minute. I'm going to create one document nana, oka document create chestanu material anesesi. So oka document create chestanu nana. I'm going to share that code nana, code meeto share chestanu. Okay na? See nana, next program 2. So what is the next program? I hope the next program is not required, I think. Is it required to write the program? Next program nana? 1 is the 1 print avadam, 2 is the 2 print avadam. You just use the else if nana. Okay, 6 subjects nana. Babu, 6 subjects is also same nana చూడండి ABC చూడన్నా అది కూడా ఈజీనే అది చాలా చాలా ఈజీ నన్న చూడండి 6 సబ్జెక్ట్స్ అంటే 6 వేరియబుల్స్ రీడ్ చేస్తారన్న ABC D రీడ్ చేస్తారు E రీడ్ చేస్తారు F రీడ్ చేస్తారన్న రైట్ ఆఫ్టర్ దట్ యు నీడ్ టు ఫైండ్ ద సమ్ రైట్ సమ్ ఈక్వల్ టు A plus B plus C plus D plus E plus F. After that, average find out చేస్తారు A equal to S by 6. Right? After this, chunana, after this, so 600, right? You have to find it into the subjects. 600. Average find out అవుతుందన్న average find out అవుతుంది మీకు వచ్చిన వాల్యూ బై దట్ రైట్ నెక్స్ట్ అన్న యూ కెన్ రైట్ హియర్ if your percentage is A is greater than or equal to 70 and A is less than or equal to 100, print D nana, D grade. Em babu? Elif chunana. No, I ask you to print the distinction. I'm asking to print the distinction. First class, second class, fail, pass. Adi print cheyamana nenu. A is greater than or equal to 60 and A is less than or equal to 70. Less than 70 nana. Less than 70. Print chunana, print. So D కాదు ఇక్కడ D కాదు D grade nana. So distinction babu D grade was distinction adi. First class nana. First class. ఓ మీరు కావాలంటే రాసుకోండి నీట్ గా అక్కడ సో else if A is greater than or equal to 50 and A is less than 60, ప్రింట్ నాన్న ఇలా ఎన్ని ప్రోగ్రామ్స్ రాసినా కూడా మీరు ప్రాక్టీస్ చేస్తూనే వస్తుంది గుర్తుపెట్టుకోండి డిస్టింక్షన్ ఫెయిల్ సెకండ్ క్లాస్ నాన్న సో else if చూడన్న A is greater than or equal to 40
and A is less than or equal to, sorry, less than 50. Print chunana, print pass. Else, so last case nana, else print fail nana. Yeah, you can use percentage అయితే అలా తీసుకోవచ్చు. Yeah, now మనం values ఇలా తీసుకున్నాం కదా, exactly. See na, this is the code. చూడండి 6 values రీడ్ చేశాను ఇక్కడ. ఫస్ట్ 6 subjects marks రీడ్ చేశానన్నా. ఈవెన్ ఇంపోర్ట్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. చూడండి ఆఫ్టర్ దట్ ఐఎమ్ ఫైండింగ్ ద సమ్ ఫైండ్ అవుట్ చేశాను. ఆఫ్టర్ దట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేశాను. ఆఫ్టర్ దట్ ఇఫ్ ద పర్సంటేజ్ బిట్వీన్ దట్ పర్టికులర్ రేంజెస్, ఆ రేంజెస్ మధ్య ఉంటే కన్నా ఐఎమ్ గోయింగ్ టు ప్రింట్ ద రేట్ అన్న. చూడండి ఇఫ్ యూ రన్ దిస్ కోడ్ 90, 45, 60, 20, 34, 55, 99. Chunana, why it is a file? సబ్జెక్ట్ వైజ్ చెక్ చేయలేదు కదా మనం ఇక్కడ. సబ్జెక్ట్ వైజ్ చెక్ చేయలేదు కదా. చూడండి దానికంటే ముందు ప్రింట్ సమ్ కామా యావరేజ్ ప్రింట్ చేస్తున్నాను. మనకేమవుతుందంటే సమ్ క్లారిటీ వస్తుంది ఇక్కడ. సో 383 మార్క్స్ వచ్చాయి, 63% వచ్చింది. కానీ ఎఫ్ నానా, ఎఫ్ ఫస్ట్ క్లాస్ కదా బాబు, ఫెయిల్ కాదు, ఫస్ట్ క్లాస్ కదా. ఏనన్నా ఫస్ట్ క్లాస్ కదా, ఇట్ ఈస్ నాట్ ఫెయిల్ నానా, ఫస్ట్ క్లాస్ కదా. మనం ఫెయిల్ అంటే ఎఫ్ఏఎల్ రాసాం. చూడండి ఇక్కడ చూడండి, హ్యావ్ యూ సీన్ యాజ్ పర్ ద పర్సంటేజ్. సో 63.83 వచ్చింది నాన్న, 63.83 వచ్చింది. దిస్ ఫస్ట్ క్లాస్. గాట్ ఇట్ నా, దిస్ ఇస్ ద కోడ్ అన్న. ఇస్ దిస్ క్లియర్? అన్నా ఈవెన్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయలేదు అక్కడ, మ్యాథ్ ఇంపోర్ట్ ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లం లేదు నాన్న. చూడండి ఇప్పుడు ఇంపోర్ట్ డాట్ మ్యాథ్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదు, అది ఎర్రర్ రాదు నాన్న. దట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్. ఓకేనా, యూజ్ చేసుకోమని ప్రాబ్లం లేదు. ఓకేనా, ప్రింటింగ్ ద గ్రేడ్ నాన్న, గ్రేడ్ ప్రింటింగ్ ఇది. ఈ ప్రోగ్రామ్ గ్రేడ్ ప్రింటింగ్. This program is grade printing nana. So is that number printing program is required? Number printing program nana, is that number printing program is required? Anyone nana? Yeah, some of them asking. Chala simple program nana. Chundi, if n equal to 1, print 1 nana. Chundi, if n equal to 2, print 2 nana. ఏం బాబు, సో అలా మొత్తం రాసుకుంటూ వెళ్ళాను అప్ టు 0 వరకు. ఎల్స్ సో నెంబర్ ఈజ్ డిజిట్ ఈజ్ ఇన్వాలిడ్ అని రాయొచ్చు మనం. ఓకే, ఇవి కాకుండా ఏ నెంబర్ ఇచ్చినా కూడా యూ ప్రింట్ ద, సో లాస్ట్ లో ఏం రాస్తారు, ఎల్స్ అంటే అన్ని రాసిన తర్వాత ఎల్స్ ఇన్వాలిడ్ అంటే ఆ నెంబర్ డిజిట్స్ కాకుండా ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఇన్వాలిడ్ అని ప్రింట్ చేసానన్న. దట్స్ ఆల్. యా, సో ఎస్ నాన్న, గుడ్. నాట్ ఎ డిజిట్, వెరీ గుడ్ నాన్న.
right? So is this clear? Or still anybody have doubts on this program? Ask me. It's simple, Nana. Is this clear? యానా మనము చాలా స్లోగా వెళ్తున్నాము ఎందుకంటే బేసిక్స్ కదా సో అందుకనే కొద్ది టైం స్పెండ్ చేస్తున్నాను ఎక్కువగా ఇఫ్ యూ క్లియర్ విత్ ద బేసిక్స్ సో నెక్స్ట్ ఫ్యూచర్ లో మనకు ప్రాబ్లం ఉండదు అందుకనేసి ఐఎమ్ గోయింగ్ టు స్పెండ్ మచ్ టైం హియర్ నానా ఒకవేళ మీరు అలా రీడ్ చేయాలనుకుంటే అలా కూడా చేయొచ్చు నానా చూడండి నా డౌట్ ఏంటంటే కింద చూడనా సార్ నేను 1 అని ఇస్తాను 1 అని ఇస్తే 1 అని ప్రింట్ అవ్వాలి సార్ 2 ఇస్తే 2 అని ప్రింట్ అవ్వాలి సేమ్ కాన్సెప్ట్ నానా ఇక్కడ ఇంటీజర్ యూజ్ చేయొద్దు స్ట్రింగ్ రీడ్ చేయండి సో గుడ్ థింకింగ్ ఇలానే థింక్ చేయాలి మనము ఇఫ్ n equal to 1 right 1 is a string right yeah that's all nana print 1 elif n equal to నా ఇక్కడ స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఇస్తున్నా చూసుకోవాలి నాన్న not required 1 is not a string right 1 is not a string right that is why చూడనా if you run this code 2 got it is this your code is this your program ఏనా ఇదేనా మీరు అడిగింది right see nana is this clear so we'll move to the presentation on next class see here observe clearly nana చూడండి so nested if condition nana nested condition a condition within the another condition is called as a nested condition a condition within the another condition ఓ కండిషన్ లోపల ఇంకో కండిషన్ ఉంటే then that is called as a nested condition nana nested condition ఏం బాబు ఓ కండిషన్ ట్రూ అయినప్పుడు లేకపోతే ఫాల్స్ అయినప్పుడు సో ఇట్ ఇంక్లూడ్స్ వన్ మోర్ కండిషన్ then that kind of conditions is called as a nested conditions nana is this clear what is a nested yeah I will tell you is the meaning is clear nana nested means a condition within the another condition nana, is called as a nested condition see the example nana చూడండి example చూడండి example చూడనా so a b c three values are there nana now you need to find the largest value of the abc abc లో largest value find out చేయాలన్నా చూడండి ఇక్కడ నేను చేస్తాను అడిగినా a greater than b is condition true this means a greater than b condition true means here na a is a greater right a is a greater right ఏనా a is a greater right అంతే కదా ఈ కండిషన్ ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంటన్నా ఏ ఈజ్ ఎ గ్రేటర్ రైట్ ఏ ఈజ్ ఎ గ్రేటర్ ఫర్ ఎగ్జాంపుల్ ద కండిషన్ ఈజ్ ట్రూ ఏ ఈజ్ ఎ గ్రేటర్ చూడండి ఆఫ్టర్ దిస్ ప్లీజ్ నోట్ దిస్ ఆఫ్టర్ దిస్ అన్న దీని తర్వాత చూడండి ఏ గ్రేటర్ అయిందంటే సో ఈ ఈక్వేషన్ లో ఏ అనే గ్రేటర్ అయి ఉండొచ్చు సి అనే గ్రేటర్ అయి ఉండొచ్చు ఎస్ ఆర్ నో సో బి ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ దిస్ కాంటెస్ట్ ఏమవు అంతేనా ఏబి ఏ ఇస్ ఎ గ్రేటర్ మీన్స్ ఏ అనే గ్రేటర్ అయి ఉండొచ్చు సి అనే గ్రేటర్ అయి ఉండొచ్చు వై బికాస్ ఏ ఇస్ గ్రేటర్ దాన్ బి ఏ అనేది గ్రేటర్ కాబట్టి బి కంటే అర్థమవుతుందా అన్నా చూడండి అబ్బో ప్లీజ్ నోట్ దిస్ యూ హ్యావ్ ఏ చూడనా ఏ
B, C. Three values are there, Nana. You have three values are there. ఏం బాబు త్రీ వాల్యూస్ ఉన్నాయి మీ దగ్గర మీరు ఫాలో అవుతున్నారు లేదా మీరు ఫాలో అవుతున్నారు లేదా yes Nana. I have a ABC values Nana. I have a ABC values right so A greater than B condition true అయిందంటే ఈ కండిషన్ ట్రూ అయిందంటే దాని మీనింగ్ ఏంటన్నా this condition is true that means A is greater right A is greater Nana right so A greater అయిందని there is a chance of A అయినా greater అయి ఉండొచ్చు లేకపోతే C అయినా greater అయి ఉండొచ్చు అంతే కదా నాన్న so B is eliminated yes or no right so అంటే ఇక్కడ నెక్స్ట్ ఏంటన్నా అంటే A greater than B కండిషన్ ట్రూ అయిన తర్వాత I'm going to write A is greater than C చూడన్నా A is greater than B condition true A is greater than C condition true then A is a larger yes or no for example A is greater this condition is false Anna this condition is false what it means this condition is false what it means right that's all C is a greater right else Nana else C is a greater C is a larger for example Anna if this condition is false Anna చూడండి ఈ కండిషన్ ఫాల్స్ అయింది అనుకుందాం that means so A is eliminated from here A is eliminated here so B అయినా గ్రేటర్ అయి ఉండొచ్చు లేకపోతే C అయినా గ్రేటర్ అయి ఉండొచ్చు either B or C ననా either B or C right ఎందుకు so A is greater than B condition false అంటే by default B is a greater when the B is a greater అని గుర్తుపెట్టుకోండి B is a greater so ఇక్కడ B అయినా గ్రేటర్ అయి ఉండొచ్చు లేకపోతే C అయినా గ్రేటర్ అయి ఉండొచ్చు again you are going to check that so B is a greater then condition true B is a greater nana else C is a greater చూడండి nested conditions ఎలా రాస్తామో ఇప్పుడు చూద్దాం నాన్న see nana I have a three values here I have a three values here nana don't get confused nana ఉన్నా కూడా ప్రాబ్లం లేదు చూడండి A greater than B first nana if A greater than B condition true right pass else pass A greater than B condition true అయితే A is a greater so A is a greater and after that I'm going to check that A is a greater than C also then print A is a greater nana else please note this else చూడనా ఇక్కడ ఏమవుతుంది మనకు print C is a greater ఏం బాబు చూడండి నెక్స్ట్ ఇక్కడికి వచ్చారండి ఇక్కడ దాని మీనింగ్ ఏంటి if A greater than B is condition false then by default B is a greater B greater than C print B nana else చూడనా print C is a greater check చేసుకోండి కోడ్ so condition a condition inside one more condition is called as a nested condition this is the main condition this is the sub condition okay a condition nested means a condition inside one more condition if within the one another if nana so if within the another if then ఏనన్నా అంటే రీజన్ బట్టి మనం అవసరాన్ని బట్టి చూడనా దిస్ ఇస్ ద సబ్ ఇఫ్ నానా
sub if condition, right? This is called as a nested if condition. Nested means a condition within the another condition is called as a nested if condition. Is this clear? Is this clear? ఏం బాబు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇస్ ద లాజిక్ ఇస్ క్లియర్ అన్న? లాజిక్ అర్థమైందా? లాజిక్ ఆల్సో ఏనన్నా 4 వాల్యూస్ తీసుకునేసి కూడా చేసుకోవచ్చు మనం, రైట్? సి దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ఎల్స్ ఇఫ్, సారీ నెస్టెడ్ ఇఫ్ కండిషన్. చూడండి ఇక్కడ ఇంకో ఎగ్జాంపుల్ రాసిన x ఈక్వల్ టు 5, x and y are equal, else I'm going to write one more if nana. దీని లోపల ఇంకో if రాసాను చూడండి. దిస్ ఇస్ ద నెస్టెడ్ ఇఫ్. ఏం బాబు? సో దిస్ ఇస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద నెస్టెడ్ ఇఫ్. దిస్ ద వన్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ ద. సో ఈక్వల్ వాల్యూ తీసుకుంటే కన్నా ఏదో ఒక వాల్యూ ఈక్వల్ అని వచ్చేస్తుంది అన్న పవన్. ఈక్వల్ వాల్యూ తీసుకుంటే మనకు ఏ అనేది వచ్చేస్తుంది అన్న, ఎల్స్ కదా. సో ఆల్ ఆర్ వాల్యూస్ ఆర్ ఈక్వల్, రైట్? దట్ ఈస్ వై ఫైండింగ్ ద లార్జెస్ట్ వాల్యూ. 3 ఆర్ ఈక్వల్ మీరు ఏదో ఒక లార్జ్, ఒక వాల్యూ లార్జ్ అని చెప్తుంది అంతే, రైట్? Nana, one more thing, I'm going to introduce the new concept. Nana, please note down. So if statements are over, exactly depends on the condition. Chunna, up to now we have seen, please note this, up to now we have seen simple if, else if ladder, nested if. Nana, ఇవన్నీ కూడా చూసాం మనం, right? All we have seen. Nana, 1 minute, Nana, 1 minute. So small power fluctuations are there. 1 minute, Nana. Yes, Nana. Nana, the new concept I'm going to introduce, Nana, catching the exceptions, Nana, right? Catching the exceptions ni catch cheyadam ante na. For example, before going to that, I'm going to tell you a small program, Nana. So is there any error here? Can you find that any error in this program? Can you please find the error in this program? Anyone? What is the error in this program? Nana, చూడండి ఈ కోలన్ ఇది ఇన్సైడ్ ద కోడ్ నాన్న, ఇన్సైడ్ కోడ్ కదా, దట్ ఈస్ వై దెర్ ఇస్ నో ఎర్రర్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్ నాన్న, ఇట్ ఈస్ నాట్ ఎన్ ఎర్రర్, ఇన్సైడ్ కోడ్, రైట్? సో ఫ్లోట్ ఇన్పుట్ అన్న. సో వాట్ ఈస్ ద మీనింగ్, వాట్ ఈస్ ద ఎర్రర్ ఇన్ దిస్ ప్రోగ్రామ్? ఫ్లోట్ ఇన్పుట్, ఇక్కడ ఇన్పుట్ వాల్యూ రీడ్ చేశాను, ఇన్పుట్ వాల్యూ ఇక్కడ ఉంది నాన్న, రైట్?
సో సెల్సియస్, సో ఫారెన్హీట్ కన్వర్షన్ జరుగుతుంది. Then what is an error? So what is an error then? Input is a string which is cannot be converted into the float. Exactly. Exactly నాన్న. చూడండి, మనము ఏవైతే ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చూడన్న, ఏదైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ చూడన్న ఎర్రర్ ఎక్కడంటే కన్నా చూడండి, n ఈక్వల్ టు ఇన్పుట్ నాన్న, రైట్. సో సమ్ k ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ n, రైట్. చూడన్న, మనకు ఆ ఈక్వేషన్ అవసరం లేదు, కాన్సెప్ట్ తీసుకుందాము. చూడండి, n సారీ k, చూడన్న k. For example, if you run this code, I enter 12. చూడన్నా, for example, if you enter 34, then I'll get the right result, Anna. If you run this code 34.5, then there is no error here. But by mistakenly, if you give the output is, so sorry, input is like this, Anna, then it is going to be an error. Yes or no? Error వచ్చిందా ఇక్కడ? Why it is an error? Why it is an error? Because here you read the value as jkh, string read చేశారు, which is not convertible. Which is not convertible. Yes or no? Which is not convertible. So such kind of situations, if you want to handle, చూడన్నా, if you want to handle, మీరు హ్యాండిల్ చేయాలంటే ఆ సిచ్యువేషన్స్ ని కంపల్సరీగా యూ షుడ్ యూజ్ ఎ ట్రై అండ్ ఎక్సెప్ట్ అన్న. ట్రై అండ్ ఎక్సెప్ట్ ని యూజ్ చేయాలి. చూడండి ఎలా ఉంటుందండి ద సింటాక్స్, ప్లీజ్ నోట్ దిస్, ద సింటాక్స్ అన్న చాలా ఇంపార్టెంట్. ట్రై విత్ ద కోలన్ అన్న, స్టేట్మెంట్స్ except అన్న, ఎక్సెప్ట్, రైట్. ప్రింట్ యువర్ మెసేజ్. చూడన్నా, see for example how I'm going to handle this kind of situation. చూడండి, కన్వర్షన్ దగ్గరే కదా చూడండి, మీరు మొత్తం టోటల్ కోడ్ అయినా పెట్టుకోవచ్చునా. చూడండి, ట్రై, రైట్. except ఎక్సెప్ట్ నానా. చూడండి, ప్రింట్, ప్లీజ్ నోట్ దిస్ నానా, నోట్ దిస్ స్మాల్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ నోట్ చేసుకోవాలి. ఎంటర్ ఫ్లోట్ వాల్యూ. చూడన్నా, that is your error. For example, if you run this code, I enter this message, then it is not going to generate an error. చూడన్నా, enter float value. See, this is not error, right? This is not an error. ఏమో అర్థమైందా? సో ట్రై అండ్ ఎక్సెప్ట్ నానా, మీరు ఏ కోడ్ అయితే ట్రైలో పెడతారో ఇక్కడ ఏ ఎర్రర్ వచ్చినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాండిల్ అన్న. ఇక్కడ ఎర్రర్ జనరేట్ చేయకోకుండా చూడండి, ఇఫ్ ఎనీ ఎర్రర్ ఇస్ కమ్స్ హియర్, అంటే ఎర్రర్ మీన్స్ ఎక్సెప్షన్ అన్న వచ్చినప్పుడు దట్ ఎర్రర్ ఇస్ త్రోస్ టు హియర్, ఇక్కడికి వచ్చేసి ఈ మెసేజ్ డిస్ప్లే చేస్తుంది అన్న. ఏం బాబు, ఇస్ దిస్ క్లియర్? ట్రై బ్లాక్ లో పెట్టిన కోడ్, ఎక్కడైతే ఎర్రర్ వస్తుందో, ఎర్రర్ వచ్చినప్పుడు ఎర్రర్ కాకుండా ఇక్కడికి వచ్చి డిస్ప్లే చేస్తుంది అన్న. ప్లీజ్ నోట్ దిస్ ట్రై అండ్ ఎక్సెప్ట్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇఫ్ యూ పర్ఫార్మ్ n by 0 నాన్న, n by 0, it means
n by 0, what is the value of, so 3 by 0, error, right? It is undefined, not infinity is undefined, right? It is undefined. Yes or no? So చూడండి ఆ సిచ్యువేషన్ లో కూడా చూడనా, if you enter 5, enter float value అంటే ఈ మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను అంటే ఇక్కడ ఎర్రర్ వచ్చిన వెంటనే ఇక్కడ ఏ ఎర్రర్ వచ్చినా కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు సెండ్ ద మెసేజ్ టు హియర్. అర్థమైందా? అంటే అన్ ఎక్సెప్షన్ అంటే మనం హ్యాండిల్ చేయలేని ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇలా పెడతాం నాన్న. ఏం బాబు, ఎర్రర్ ఏమీ రాకపోతేనా, ఎర్రర్ ఏమీ రాకపోతే యు విల్ గెట్ ద డేటా యాజ్ ఇట్ ఈస్ నాన్న. చూడన్న, ఎర్రర్ ఏమీ రాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ 34, సారీ 1 minute నాన్న, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఎర్రర్, it prints as it is nana, it will print as it is. ఏం బాబు నోట్ చేసుకున్నారా? ట్రై అండ్ ఎక్సెప్ట్ బ్లాక్స్ నన్న, ట్రై అండ్ ఎక్సెప్ట్. ఏం బాబు హ్యావ్ యు నోట్ డౌన్, హ్యావ్ నోటెడ్ డౌన్ నాన్న? ఇట్ మీన్స్ ఇట్ విల్ నాట్ షో ఎర్రర్ నో. యా నాన్న, మనకు ఎర్రర్ ఏది చూపించదు అన్నది, మనం రాసిన మెసేజ్ ని చూపిస్తున్నాను. ఇట్ విల్ షో దట్ మెసేజ్ విచ్ ఐ వాంట్ టు డిస్ప్లే. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఎలా అంటే అలా డిస్ప్లే అయింది అనుకున్నా, క్లయింట్ కి తెలియదు కదా మీరు యూ డెవలప్ ద సాఫ్ట్వేర్ అదర్స్ అన్న, ఎవరి కోసమో సాఫ్ట్వేర్ డెవలప్ చేశారు, దే డోంట్ నో వాట్ కైండ్ ఆఫ్ ఇన్పుట్ దే నీడ్ టు గివ్. అర్థమవుతుందా? సపోజ్ మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అన్న, మీరు కోడ్ రాశారు, ఆ కోడ్ లో ఏంటంటే ఒక ఎర్రర్ వస్తుంది, ఆ ఎర్రర్ వచ్చినప్పుడు ఏదో మొత్తం అన్ని 10 లైన్స్ చూపిస్తుంది, అలా 10 లైన్స్ కాకుండా సో మీరు సమ్మరైజ్ చేసుకోవచ్చు, సమ్మరైజ్ చేసేసి సో యూ డిడ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్, యూ డిడ్ దిస్ కైండ్ ఆఫ్ మిస్టేక్, దట్ ఈస్ వై దిస్ విల్ జనరేట్ అన్ ఎర్రర్ అని మీరు రాసుకోవచ్చు అన్న. దిస్ ద కస్టమ్ మెసేజ్ అన్న. ఇస్ దిస్ క్లియర్? దిస్ ఇస్ ద కస్టమ్ మెసేజ్. కస్టమ్ మెసేజ్ చూడన్నా, రైట్? చూడండి, సో ఇక్కడ ఉన్న ఎర్రర్ అంటే చూపిస్తుంది చూడండి. సో ఫారెన్ టెంపరేచర్, ఇఫ్ యూ ఎంటర్ స్ట్రింగ్ నానా, స్ట్రింగ్ ఎంటర్ చేసినప్పుడు ఈ డేటా మొత్తం కనబడుతుందా? ఈ డేటా మొత్తం కనబడినప్పుడు ఏంటంటే క్లయింట్ అంటే మీరు సాఫ్ట్వేర్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళకి ఇదంతా అర్థం అవ్వదు, వాట్ ఈస్ దిస్ అంటే అసలు అర్థమే అవ్వదు ఏంటో. సో అందుకని వీటిని మనం హ్యాండిల్ చేయడానికి ఏం చేయాలంటే చూడండి, యూ జస్ట్ కన్వర్ట్ యువర్ కోడ్ ఇంటూ ది లైక్ దిస్ నానా. సో మీరు ట్రై బ్లాక్ లో పెట్టేసుకుంటే ఎక్కడైతే ఎర్రర్ వస్తుంది అనుకుంటున్నారో అక్కడ ఆ బ్లాక్ మొత్తం ట్రై బ్లాక్ లో పెట్టేసుకునేసి ఎక్సెప్ట్ రాస్తే సరిపోతుంది అన్న. యానన్నా, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టేక్ ద ఇన్పుట్ ఆల్సో, ఇన్పుట్ తీసుకోవచ్చు అన్న, బట్ యూ షుడ్ యూజ్ లూప్స్ యూజ్ చేయాలి కదా, మళ్ళీ మరి పైకి వెళ్ళాలి కదా అన్న. అర్థమవుతుందా? యూ కెన్ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ హియర్, ఏ ఆపరేషన్ అయినా పర్ఫార్మ్ చేయొచ్చు. యూ కెన్ పర్ఫార్మ్ ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్, ఎనీ కైండ్ ఆఫ్ ఆపరేషన్ మీరు పర్ఫార్మ్ చేయొచ్చు. చూడండి, ఎక్సెప్ట్ ప్రింట్ ఎంటర్ నెంబర్, మళ్ళీ ఎంటర్ చేసుకోవాలంటే మళ్ళీ రన్ చేసుకోవాలి కోడ్ అనేసి. చూడన్నా, ఇలా ఇచ్చినప్పుడు మీకు ఓన్లీ కరెక్ట్ వాల్యూ మాత్రమే వస్తుందా, అంటే ఏ మెసేజ్ ప్రింట్ చేయాలనుకున్నా ఆ మెసేజ్ మాత్రం ప్రింట్ అవుతుంది. చూడండి, డీబగ్గింగ్, ప్లీజ్ నోట్ దిస్. సో వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇట్ ఈస్, చూడండి ఎర్రర్ వచ్చిన ప్రతిసారి మీరు నోట్ డౌన్ చేసుకోవాలి. ఈస్ దట్ ఏ వాల్యూ ఎర్రర్ ఆర్ ఈస్ దట్ వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ ఇట్ ఈస్, ఏ కైండ్ ఆఫ్ ఎర్రర్ అనేది మనం చాలా జాగ్రత్తగా మనం నోటిఫై చేసుకోవాలన్నా. సో ఎందుకు ఇక్కడ ఎర్రర్ అంటే చూడనా, y ఈక్వల్ టు 6 ఇండెంటేషన్ ఎర్రర్ అంటే ఏంటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 5, కొంతమంది ఇలా స్పేస్ ఇచ్చి y ఈక్వల్ టు 6 రాస్తారన్న. x ఈక్వల్ టు 5, y ఈక్వల్ టు 6. చూడండి, ఇఫ్ యూ రన్ దిస్ కోడ్, సో వాట్ ఇట్ ఈస్ షోయింగ్ అన్ఇండెంటేషన్, అన్ఎక్స్పెక్టెడ్ ఇండెంటేషన్, రైట్? చూడండి ఎలా ఉండాలి,
all the data items should be in the same line, right? Same line లో ఉండాలా లేదా నాన్న? All the data items should be in the same line. సేమ్ లైన్ లోనే ఉండాలి ఇక్కడ డేటా ఐటమ్స్ అనేవి, గుర్తుపెట్టుకోండి. సో what is the error here? What is the error here, Nana? X equal to x plus 1. What is an error here? Tell me. What is an error here? Exactly. Ligita, yes, Nana. Right. What about the remaining? What is an error here? Exactly. Sunita. No. Yeah, x value define చేయలేదు నాన్న. No, not a bracket అన్న. చూడండి, x value is not defined. X is not defined. X ని define చేయలేదు, right? So first you should initialize the x value. చూడన్న, exactly. First you need to initialize the x value. X value ని మనం initialize చేయాల్సి ఉంటుంది. You should first initialize the x value. X value లేకపోతే కదా మనము కోడ్ ని చేయలేం కదా. నేమింగ్ ఎర్రర్, x is not defined. చూడండి, ఇలా చేయాల్సి ఉంటుంది, రైట్? సో వైల్ స్టేట్మెంట్స్ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ అన్న. సో రేపు చూద్దాము, కొద్దిగా ఫాస్ట్ గానే అయిపోచేద్దాం నాన్న, రైట్? సో మీన్ వైల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. సో నాన్న, టుడే ఎగ్జామ్ విల్, సో ప్లీజ్ నోట్ దిస్, ఎగ్జామ్ is very important. The people who are not going to perform well, I'm going to remove from the batch నాన్న. సో అక్కడ ఏం కన్సర్న్స్ ఏమి ఉండవు, గుర్తుపెట్టుకోండి. సో ప్యాటర్న్ వచ్చేసి యూ హ్యావ్ ఎంసీక్యూస్ నాన్న, ఎంసీక్యూస్ ఉంటాయి, తర్వాత 2 ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి నాన్న, ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి, రైట్? టోటల్ 45 minutes టైం నాన్న, 45 minutes టైం ఉంటుంది, రైట్? 20 ఎంసీక్యూస్ ఉంటాయి నాన్న, 20 ఎంసీక్యూస్ ఉంటాయి, 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి నాన్న, 2 ప్రోగ్రామ్స్ ఉంటాయి, రైట్? ఆ ప్రోగ్రామ్స్ ని మీరు టైప్ చేయాల్సి ఉన్నాను అక్కడే. సో మీరు అక్కడే ఆ ప్రోగ్రామ్స్ ని టైప్ చేసుకోవచ్చు. టైప్ చేయడానికి మీకు ఆప్షన్ వస్తుంది, అక్కడే ఆ ప్రోగ్రామ్ టైప్ చేసేయచ్చునా, రైట్? సో శాంపుల్ టెస్ట్ ఈజ్ నాట్ మ్యాండేటరీ అని మీరు ఆల్రెడీ టెస్ట్, మీకు ఆ ప్లాట్ఫామ్ మీద ఐడియా ఉంటే శాంపుల్ టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, శాంపుల్ టెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదన్నా, రైట్? చూడండి, 20 ఎంసీక్యూస్ యూ హ్యావ్ ఏ నెగిటివ్ మార్కింగ్ అన్నా, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, 45 minutes టైం ఉంటుందన్నా. యూ షుడ్, ఎవ్రీవన్ షుడ్ స్టార్ట్ ద ఎగ్జామ్ అట్ ద 8 PM. మొబైల్లో కూడా టైప్ చేసుకోవచ్చు అన్నా. లింక్ ఏమి సెండ్ చేయను, ద సేమ్ లింక్, ఆ డాక్యుమెంట్ ఉంది కదా, ఆ డాక్యుమెంట్ లో మూడిల్ డాట్ బాబు, the main test will active at the main test will active at 10 PM nana, sorry 8 PM na, 8 PM కి యాక్టివ్ అవుతుంది. Okay na, is this clear? Please note this, everyone should start the exam at 8 PM nana. 8 PM మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయాలి. 2 ప్రోగ్రామ్స్ నా, ఈచ్ ప్రోగ్రామ్ కి 10 minutes మాత్రమే టైం ఉంటుంది. 10 minutes లో మీరు కంప్లీట్ చేసుకోవాలి ప్రోగ్రామ్ ని. సో ఐఎమ్ గోయింగ్ టు చెక్ ద కోడ్ విత్ అదర్స్ కోడ్ ననా. సో డోంట్ మ్యాచ్ యువర్ కోడ్ అదర్ కోడ్ ననా. బాబు లింక్ కాదు నన్ను, మీరు వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను కదా నేను. అన్నా వాట్సాప్ గ్రూప్ లో పెట్టాను కదా నాన్న.